అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ 25 ఏళ్ల నాటి కథ. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. ఒక పల్లెటూరులో అనంతయ్య అనే రైతుండేవాడు. అతనికి గంగమ్మ అనే చెల్లెలుండేది. చెల్లెలంటే అనంతయ్యకు పంచ ప్రాణాలు. కానీ గంగమ్మకు మొదటి నుంచి గర్వం ఎక్కువ. ఆమెకు అన్నగారంటే కాస్త కూడా గౌరవం లేదు. అయితే అనంతయ్య దాని గురించి పట్టించుకునేవాడు కాదు. చెల్లెలు సుఖంగా ఉంటే చాలునని అనంతయ్య మంచి సంబంధం చూసి తనకున్న 2 ఎకరాలు వరకట్నం ఇచ్చి గంగమ్మకు పెళ్లి చేశాడు. తరువాత తానొక పేదింటి పిల్లని చూసి పెండ్లాడాడు. గంగమ్మ కాపురానికి వెళ్ళింది. అనంతయ్య భార్య కాపురానికి వచ్చింది. అతనికి వరుసగా పిల్లలు పుట్టుకొచ్చారు. సంసార భారం పెరిగిపోయింది. చివరికి ఆ కుటుంబ స్థితి ఎలా అయిందంటే, పని చేసిన నాడు తిండి, లేనినాడు పస్తూను. పిల్లలు ఆకలికి అల్లాడుతూ ఉంటే ఆ దంపతుల హృదయాలు కుమిలి కుమిలి ఏడ్చేవి. ఆడుతూ పాడుతూ తిరగవలసిన పిల్లలు తిండి లేక ఎండిపోతూ ఉంటే అనంతయ్యతో అతని భార్య ఒకనాడు, ఇంత బాధపడుతున్నాం కదా, ఒక్కసారి మీ చెల్లెల దగ్గరికి పోయి రాకూడదు, తనకు తోచిన సహాయం చేస్తుంది అన్నది. కావాలంటే పోయి రావచ్చు, కానీ వాళ్ళు మాత్రం ఏమంత కలవారని అన్నాడు అనంతయ్య. పోనీ వెళ్ళి చూసిరండి, పెళ్ళయ్య 5 సంవత్సరాలు అయింది కదా, మన పరిస్థితి చూసి మీ చెల్లెలు సహాయం చేస్తే సరే, లేకపోతే చూసి వచ్చేయండి అన్నది భార్య. ఇక కాదనలేక అనంతయ్య మర్నాడు తెల్లవారుజామున భార్య ఇచ్చిన గంజి తాగి గంగమ్మ అత్తవారి ఊరికి బయలుదేరాడు. అతను పగలంతా నడిచి సాయంకాలానికి ఆ ఊరు చేరాడు. ఆ వచ్చే అన్నగారిని గంగమ్మ అంత దూరంలోనే చూసింది. అన్న కట్టుకున్న చింకి బట్టలు, నూనె మొహం ఎరిగిన చింపిరి తల, ఉపవాసాలతో బక్క చిక్కిపోయిన శరీరము, గుంటలు పడ్డ కళ్ళు చూసి గంగమ్మ చాలా దడుచుకుంది. ఆమె అన్నను చూసి జాలిపడటానికి బదులు పచ్చగా ఉంటే దిష్టి పెట్టడానికి వస్తున్నాడని తన మనసులో అనుకుంది. చెల్లెలు గుమ్మంలో నిలబడటం చూసిన అనంతయ్య వెళ్ళాడు. మళ్ళీ చూసేటప్పటికి ఆమె కనిపించకపోయేసరికి కాళ్ళకి నీళ్లు తేవటానికి లోపలికి వెళ్ళిందేమో అనుకున్నాడు. ఈ లోపల గంగమ్మ తన అన్నను ఎలాగైనా సాగనంపాలని నిశ్చయించుకుంది. ఆమె లోపలికి వెళ్ళి తాను కట్టుకుని ఉండిన వెలగల పట్టుచీర వెంటనే విప్పేసి చిరుగులు పట్టి వెలిసిపోయిన పాత చీర కట్టుకుని మట్టి పిడతతో నీరు తీసుకుని విచారంగా బయటకొచ్చింది. ఒక్క నిమిషంలో తన చెల్లెల్లో కలిగిన మార్పు చూసిన అనంతయ్య ఆశ్చర్యపోయి, ఒకవేళ తాను మొదట చూసినది మరొక మనిషినేమోనని మనసులో సరిపెట్టుకున్నాడు. వాకిట నిలబడి ఉన్న అన్నగారిని చూసిన గంగమ్మ తెచ్చిపెట్టుకున్న ఏడుపుతో, ఇంతకాలానికి నేను జ్ఞాపకం వచ్చానా అన్నయ్య? సుఖపడతానని నాకు ఈ సంబంధం చేశావు, కానీ అన్నయ్య తిండికి కూడా గతిలేక బాధపడుతున్నావు అంటూ నీళ్ల పిడత అందించింది. అనంతయ్య తన చెల్లెల పరిస్థితికి చాలా బాధపడ్డాడు. అతని ఆశలన్నీ నీరుగారిపోయాయి. అన్నగారింట్లోకి వస్తే తన గుట్టు బయటపడుతుందని గంగమ్మ బయట అరుగు మీద ఒక కుక్కి మంచం వేసింది. దాని మీద ఒక దుప్పటి పరుచుకుని అనంతయ్య నడుం వాల్చాడు. పొలం నుంచి తన భర్త వచ్చే వేళ అయిందని గ్రహించి అన్నకు తెలియకుండా గబగబా గంగమ్మ దొడ్డిదారిన అతనికి ఎదురెళ్ళింది. అన్నగారు వచ్చినట్లు అతనికి చెప్పింది. రాక పెళ్ళైన ఇంతకాలానికి బావమరది తన ఇంటికి వచ్చాడని తెలిసిన గంగమ్మ భర్త ఎంతో సంతోషించాడు. తన ఉద్దేశం భర్త గ్రహించకపోయేసరికి, అది కాదండి, మనకు డబ్బుందని తెలిస్తే సహాయం చేయమంటాడు, అందుకని కాస్త కటిక పేదవాళ్లలాగా నాటకం ఆడాలి అన్నది. పాపం రాక వస్తే అదేంటి అన్నాడు భర్త. నా సొంత అన్నగారు, నాకు లేని ప్రేమ మీకెందుకు అంది గంగమ్మ. అది నిజమేననుకున్నాడు ఆమె భర్త. గంగమ్మ ఒక పాత మంచం తెచ్చి తన భర్తకు కూడా బయట మంచం వేసింది. గతి లేక ఆమె భర్త దాని మీద పడుకున్నాడు. తన బావమరిదిని పలకరించడానికి మొహం చెల్లక అతను అనంతయ్యను చూడనట్లు నటించాడు. ఈరోజు పండుగ. గంగమ్మ చాలా పిండి వంటలు చేసింది. పానకంలో పుడకలాగా అనంతయ్య రాకపోతే భార్యాభర్తలు ఎంతో ఆనందంతో వాటిని తినవలసింది. గంగమ్మ భర్తకు కడుపులో ఎలుకలు పరుగులెడుతున్నాయి. ఒక రాత్రి వేళ వచ్చి లేపి భోజనం పెడతానన్నది భార్య. అందుకోసం ఎంతో ఆసక్తిగా నిరీక్షిస్తున్నాడు భర్త.
అనంతయ్యకు నిద్ర పట్టలేదు. తన చెల్లెల దారిద్ర్యం అతన్ని బాధిస్తోంది. గంగమ్మ భర్త తన బావమరిదిని చూసి జాలిపడ్డాడు. అయినా తన భార్యను బయట పెట్టకూడదనుకున్నాడు. చలి జాస్తి అవుతోంది. గంగమ్మ తన మంచం కింద ఉంచిన కుంపటిని ఆమె భర్త అనంతయ్య మంచం కిందకి మెల్లగా నెట్టి కొంత సంతృప్తి చెందాడు. అర్ధరాత్రి దాటింది. గంగమ్మ భర్త నిద్రలో మునిగిపోయాడు. అనంతయ్యకి మాత్రం నిద్ర పట్టలేదు. ఇంతలో గంగమ్మ నీడలాగా కదులుతూ మంచం దగ్గరికి వచ్చింది. మంచాల కింద తడిమి కుంపటి ఉన్న మంచం మీద ఉన్నది తన భర్తేని అనుకుని భోజనానికి రా అని నెమ్మదిగా చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. అనంతయ్యకు తన చెల్లెలి ప్రవర్తన అర్థం కాలేదు. తన భర్తకు భయపడి ఆమె తనకు రహస్యంగా భోజనం పెడుతుందనుకున్నాడు. అతను తన దుప్పటి కప్పుకుని నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. పిండి వంటలతో సహా భోజనం వడ్డించి సిద్ధంగా ఉంది. దీపం వెలుతురు మసక మసకగా ఉంది. భోంచేయి, ఇంకేమైనా కావాలంటే ఆ పక్కన కుండల్లో ఉన్నాయి, కావలసినని తీసుకో అని గంగమ్మ అవతలికి వెళ్ళిపోయింది. దుప్పటి కప్పుకుని వచ్చినవాడు తన భర్తేననుకుందామే. భర్త మంచం చీకట్లో తెలియగలందులకు ఆమె కుంపటి నుంచింది. ఆ సంగతి ఆమె తన భర్తకు చెప్పలేదు. ఆమె తిన్నగా వెళ్ళి గుమ్మం వద్ద కాపలా కూర్చుంది. తన చెల్లెలు ఎంతో ప్రేమగా పెట్టిన భోజనం కదా అని అనంతయ్య కడుపు నిండా తిని చెయ్యి కడుక్కున్నాడు. కుండల్లో నుంచి తనకు కావలసినంత తీసుకోమంది కదా అని తన దుప్పటి పరిచి ఆమె చూపిన కుండలను అందులో బోర్లించాడు. అందులో బియ్యము, పిండి వంటలు ఇంకా ఏమేమో ఉన్నాయి. అన్నిటినీ మూట కట్టుకున్న అనంతయ్య తన చెల్లెల్ని కేకేస్తే బావగారు లేస్తాడని భయపడి దొడ్డిదారిన బయటకు వచ్చి సంతోషంగా ఇంటి దారి పట్టాడు. మరి కాసేపటికి గంగమ్మ భర్త నిద్రలేచి తన భార్య భోజనానికి పిలవనందుకు మండిపడి భోజనమేది అని గట్టిగా కేక పెట్టాడు. భోంచేస్తేవిగా, ఇంకా ఏంటా కేకలు అన్నది గుమ్మంలో కూర్చున్న గంగమ్మ. భర్త మరింత మండిపడి గంగమ్మను నాలుగు తన్నాడు. జరిగిన మోసం బయటపడింది. అసలు నువ్వు కుంపటెందుకు మార్చాలి అన్నది గంగమ్మ. నా ఇష్టం, స్వంత అన్నకు తిండి పెట్టని దానివి, రేపు నా వాళ్ళు వస్తే కూడా ఇంతే చేస్తావు కదా, పో బయటికి అని భర్త గంగమ్మను బయటకు గెంటి తలుపేసుకున్నాడు. అనంతయ్య తన చెల్లెలింటి నుంచి తెచ్చుకున్న బియ్యంలో రూపాయలుండటం చూసి తన చెల్లెలి ప్రేమను తెగమెచ్చుకుని ఆ డబ్బుతో బండి ఎడ్లు కొని సంతోషంగా ఉన్నాడు. కథ సమాప్తం.